అండి మనకైతే బ్రేక్ ఇట్లయితే కొట్టినాయి కదండి రెండుని. మనం అయితే మెకానిక్ దగ్గరికి వచ్చామండి. ఆయిల్ వేసుకొని వచ్చాము. బ్రేక్ అయితే కాయలేదు. సో ఇబ్బంది అయితే అయింది రావడానికి. ఇంకా లేట్ చేయకుండా అయితే మన టైర్ అయితే ఎదరైతే రిమ్ అయితే ఇప్పారండి. అయితే ఆయిల్ అయితే కారిపోయింది. ఇదైతే కిట్ అయితే ఎంచుకోవాలని చెప్పారు. సరే అయితే వేసేయను అని చెప్పానండి. ఇంకైతే మా అయితే మెకానిక్ గారికి అయితే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే అండి మనం వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. గొయ్యి ఉన్నా కూడా తప్పించాలండి. ఎందుకంటే బండి బూతులు అయితే పడిందంటే కిట్లు పోతాయండి. ఏదైనా సరే కిట్లు అయితే లోన అయితే ఇబ్బంది పడిపోతాయి. మనకైతే ఆయిల్ అయితే కారిపోతూ ఉంటుంది. ఆయిల్ కారిపోయినప్పుడు కూడా మనం ఆయిల్ గుమ్మని పెట్టుకోవాలండి. ఎందుకంటే బ్రేక్ అయితే పడదు, పంపు చేసుకుంటూ ఉండాలి. అలాగైతే మనం ఇంకా లేట్ చేయకుండా అయితే మన పంపించారండి షాప్ దగ్గరికి. ఇదైతే 1110 అండి ఇది. ఇంకా అయితే తీసుకుని వచ్చామండి. 2 కిట్లు అయితే తీసుకున్నాం. కిట్ వచ్చి అయితే రూ. 50 తీసుకున్నారు. రూ. 100 అయితే రెండిట్లకి అయినాయి. అలాగే అయితే కిట్లు అయితే మనం కిట్లు అయితే తీసుకున్న తర్వాత మనోడు అయితే యాక్ట్ మొదలు పెట్టేసాడు. ఇంకా సరే అయితే చేసాను గమ్మున స్పీడ్గా లేదని చెప్పాను. అలాగైతే మెకానిక్ ఛార్జ్ అయితే ఒక 400 తీసుకున్నాడు. మొత్తం టోటల్ అయితే 300 అయితే అయింది. అదేం లేదండి. మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.